గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక. ఇక స్వర్ణయుగమే అమెరికా ఫస్ట్ నినాదంతో దేశాన్ని అగ్రస్థానంలో నిలబెడతా అధ్యక్షుడిగా ప్రమాణం చేశాక ట్రంప్ ఉద్ఘాటన. క్యాపిటల్ హిల్ భవనంలో కనుల పండుగగా వేడుక. ఉపాధ్యక్షుడిగా వాన్స్ బాధ్యతల స్వీకరణ. హాజరైన వారిలో ఒబామా, బుష్, క్లింటన్. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన అనంతరం మాట్లాడుతున్న డొనాల్డ్ ట్రంప్, అత్యాయత్యాలు జరిగినా దేవుడు నన్ను కాపాడాడు, అమెరికాను మళ్ళీ గొప్ప దేశంగా రూపుదిద్దే అవకాశం కల్పించాడు. ఇక అమెరికాకు ఎదురవుతున్న సవాళ్లను చిత్తు చేస్తాం. సగర్వమైన సుసంపన్నమైన స్వేచ్ఛాయుత దేశాన్ని తీర్చిదిద్దడమే నా ప్రాధాన్యం. ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా ఫస్ట్ అనేది నా నినాదం. ట్రంప్ ఈ విధంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత ఈ విధంగా ట్రంప్ గెలిచిన సందర్భంగా ఇక్కడ నిన్న పదవి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అధ్యక్ష పదవి చేపట్టిన సందర్భంగా ఈ విధంగా ఇక్కడ ట్రంప్ మాట్లాడడం జరిగింది. ఈ విధంగా అమెరికాని ఫస్ట్ అంటే మొదటి స్థానంలో నిలిచే విధంగా ఇక్కడ దేశాన్ని తీర్చిదిద్దుతామన్నట్టుగా ఇక్కడ సందర్భంగా మాట్లాడిగా చూసుకోవచ్చు ట్రంప్. అమెరికాలో ఇప్పుడిక స్వర్ణయుగం మొదలవుతుందని నూతన అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ 78 ప్రకటించారు. అగ్రరాజ్యం పేరు ప్రఖ్యాతలను నిలబెట్టేందుకు ప్రజలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అక్రమ వలసలను అరికడతామని, దేశ దక్షిణ సరిహద్దుల్లో ఎమర్జెన్సీ విధిస్తామని ప్రకటించారు. ట్రంప్ సోమవారం మధ్యాహ్నం అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. ఈ బాధ్యతల్ని ఆయన స్వీకరించడం ఇది రెండోసారి. వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హిల్ భవనంలో అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ ఆయనతో ప్రమాణం చేయించారు. తన కుటుంబ బైబిల్ను 1861లో అమెరికా అధ్యక్షుడిగా అబ్రహం లింకన్ ప్రమాణం చేసినప్పటి బైబిల్ను చేతపట్టుకొని ఆయన దీనిని పూర్తి చేశారు. అనంతరం ప్రసంగించారు. ఇకపై అమెరికా అన్ని రంగాల్లో వర్ధిల్లుతుందని, ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ గౌరవం పొందుతుందని చెప్పారు. ఎవరు తమను అలుసుగా తీసుకోలేరని, అందరికీ అసూయ కలిగించేలా ప్రస్థానం సాగిస్తామని తెలిపారు. అమెరికా ఫస్ట్, అమెరికాయే ముందు అనేది నినాదంగా దేశాన్ని అగ్రస్థానాన్ని నిలబెడతామని ప్రతినబూనాడు. ఈ విధంగా అమెరికా అధ్యక్ష పదవిగా ఈ విధంగా డొనాల్డ్ ట్రంప్ పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఈ విధంగా ఇక్కడ అమెరికా దేశాన్ని మొదటి స్థానంలో అమెరికానే ఫస్ట్ అనే విధంగా తీర్చిదిద్దుతామనే విధంగా ఆయన మాట్లాడుకొచ్చారు. ఈ విధంగా బైబిల్ మీద ప్రమాణం చేసి ఆయన రెండోసారి అమెరికా అధ్యక్షునిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ విధంగా 47వ అమెరికా అధ్యక్షునిగా ఆయన ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసినట్టుగా చూసుకోవచ్చు. రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా పాలన అందిస్తాం. దేశంలోకి నేరగాళ్లు రాకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ విధంగా అక్రమ వలసలను అరికడతాం. దేశంలోకి నేరగాళ్లను రానియకుండా అరికడతాం అన్నట్టుగా కూడా చెప్పుకొచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. డొనాల్డ్ ట్రంప్తో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయిస్తున్న ఆ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్, చిత్రంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, మెలనియా, ఇవాంకా, ఎలాన్ మస్క్ తదితరులు. ఈ విధంగా మాజీ అధ్యక్షులు కూడా ఒబామా, ఎలాన్ మస్క్, ఇవాంకా, మెలనియా ఇక్కడ ఈ విధంగా అమెరికా అధ్యక్ష ప్రమాణ స్వీకారంలో ఈ విధంగా ప్రముఖులు పాల్గొన్నట్టుగా చూసుకోవచ్చు. అక్రమ వలసదారులు ఇక ఇంటికే. మూడో ప్రపంచ యుద్ధాన్ని నివారిస్తా, ప్రతి సంక్షోభాన్ని పరిష్కరిస్తా, చరిత్రలో నిలిచిపోయే వేగంతో పనిచేస్తా, బైడెన్ నిర్ణయాలేవి అమలు కానివ్వను ట్రంప్. ఈ విధంగా మూడో ప్రపంచ యుద్ధాన్ని నివారిస్తా, ప్రతి సంక్షోభాన్ని పరిష్కరిస్తా అన్నట్టుగా చెప్పుకొస్తారు. అమెరికా అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మాట్లాడినట్టు చూసుకోవచ్చు ట్రంప్. ఈ విధంగా ఇక్కడ చరిత్రలో నిలిచిపోయే విధంగా పనిచేస్తాం. అదేవిధంగా ఒబామా ఆలోచనలు ఏవి కూడా బైడెన్ నిర్ణయాలు ఏవి కూడా అమలు కానివ్వని అన్నట్టుగా ట్రంప్ చేసుకొస్తారు. ఇప్పటిదాకా అమెరికా అధ్యక్షునిగా కొనసాగిన బైడెన్ నిర్ణయాలని ఏవి కూడా కొనసాగివ్వని అన్నట్టుగా చెప్పుకొస్తారు ట్రంప్. వివాదాల సుడి దాటి వ్యాపార సామ్రాజ్యం నుంచి శ్వేత సౌధంలో పాగా వరకు డొనాల్డ్ ట్రంప్ జీవితంలో కీలక మలుపులెన్నో. ఈ విధంగా వ్యాపార సామ్రాజ్యం నుంచి శ్వేత సౌధంలో పాగా వరకు ఈ విధంగా వివాదాల సుడి దాటి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ విధంగా బిజినెస్ చేసే వ్యక్తి ఈ విధంగా అమెరికా అధ్యక్షుడు పదవి చేపట్టే విధంగా ఆయన జీవితం కొనసాగింది అన్నట్టుగా, కీలక మలుపులు తిరిగినాయి అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు.
గ్రాండ్ ఇండియా పెవిలియన్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రులు జయంత్ చౌదరి, చిరాగ్ పాస్వాన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధరబాబు తదితరులు. దావోస్లో ఘనంగా గ్రాండ్ ఇండియా పెవిలియన్ పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి బృందం. తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం మంత్రి శ్రీధరబాబు. విమానాశ్రయంలో తారసపడిన ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు. స్వల్ప సమయమైన గౌరవప్రదమైన చర్చ. చంద్రబాబుతో సమావేశంపై ఎక్స్లో రేవంత్. దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో గ్రాండ్ ఇండియా పెవిలియన్ ఘనంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రులు జయంత్ చౌదరి, చిరాగ్ పాస్వాన్, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధరబాబు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులతో సహా ఇతర ప్రముఖులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అంతకుముందు సోమవారం ఉదయం రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం తొలుత స్విట్జర్లాండ్లోని జూరిక్ విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి దావోస్కు పయనమైంది. ఈ విధంగా దావోస్లో పెట్టుబడులకు సంబంధించి వివిధ రాష్ట్రాల నుంచి ఈ విధంగా ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అదేవిధంగా మంత్రులు కూడా హాజరైనట్టుగా చూసుకోవచ్చు. దావోస్లో పరిశ్రమలను స్వీకరించడానికి పెట్టుబడులు పెట్టే విధంగా ఇక్కడ చర్చలు జరిగినట్టుగా చూసుకోవచ్చు. దావోస్లో ఘనంగా గ్రాండ్ ఇండియా పెవిలియన్ సమావేశంలో పాల్గొన్నట్టుగా చూసుకోవచ్చు. దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో గ్రాండ్ ఇండియా పెవిలియన్ ఘనంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రులు, విధంగా ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా హాజరైనట్టు చూడవచ్చు. సమావేశంలో స్వల్ప సమయమైన గౌరవప్రదమైన చర్చ. చంద్రబాబుతో సమావేశంపై ఎక్స్లో రేవంత్. ఈరోజు జ్యూరిక్ విమానాశ్రయంలోని వెయిటింగ్ లాంజ్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును యాదృచ్ఛికంగా కలిశా. మా సమావేశంలో తెలుగు రాష్ట్రాల భవిష్యత్తుపై చర్చించుకున్నాం. స్వల్ప సమయమే మాట్లాడుకున్న చర్చ గౌరవప్రదంగా జరిగింది అని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుకుంటున్న ఫోటోను తన పోస్టుకు జత చేశారు. విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్లో పోస్ట్ చేశారు ఈ విషయాన్ని. ఈ విధంగా ఈయన విదేశీ దావోస్లో ముగించుకొని ఇక్కడ సమావేశాలు ముగించుకొని తిరిగి వస్తున్న సందర్భంగా ఈ విధంగా విమానాశ్రయంలో తారసపడినట్టు వీళ్ళిద్దరు సీఎం చంద్రబాబు నాయుడు కలవడంతో అక్కడ కొద్ది సమయమైనా ఈ విధంగా కొంచెం గొప్ప విషయాలను చర్చించినాం అన్నట్టుగా ఎక్స్లో ఆయన పోస్ట్ చేసినట్టు చూసుకోవచ్చు. ఈ విధంగా సీఎం రేవంత్ చంద్రబాబుతో కలిసిన ఫోటోను కూడా జత చేసినట్టు మనం చూడవచ్చు. మరణించే వరకు జైల్లోనే. కోలకతాలో వైద్యురాలపై అత్యాచారం కేసులో నిందితుడికి యావజ్జీవ ఖైదు శిక్ష ఖరారు చేస్తూ సెషన్స్ కోర్టు తీర్పు. బాధితురాలి కుటుంబానికి 17 లక్షలు చెల్లించాలని బెంగాల్ ప్రభుత్వానికి ఆదేశం. మరణదండన విధించకపోవడంపై బాధితుల అసంతృప్తి. నిందితుడు సంజయ్ రాయ్. దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలకు కారణమైన కోల్కతా వైద్యురాలపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్కు న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మరణించే వరకు జైలు జీవితం గడపాలని స్పష్టం చేసింది. దోషికి 50,000 జరిమానా కూడా విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. గత ఏడాది ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆర్జికార్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్య కళాశాల సెమినార్ రూమ్లో నిర్దిస్తున్న జూనియర్ వైద్యురాలపై అత్యాచారం కేసులో శనివారం న్యాయస్థానం పౌర వాలంటీర్ సంజయ్ను దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. సోమవారం అతనికి శిక్ష ఖరారు చేసింది. విధుల్లో ఉన్న జూనియర్ వైద్యురాలపై పాశవిక దాడికి పాల్పడిన ముద్దాయికి మరణదండన విధించాలన్న ప్రాసిక్యూషన్ అభ్యర్థనను సియాల్దా అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి అనిర్బన్ దాస్ తోసిపుచ్చారు. అత్యంత అరుదైన నేరం కేటగిరీలోకి ఇది రాదంటూ యావజ్జీవ శిక్షను సమర్థించుకున్నారు. భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్లోని సెక్షన్ 64 అత్యాచారం, సెక్షన్ 66 ప్రాణహానికి కారణం కావడం, సెక్షన్ 103(1) హత్య కింద దోషికి శిక్షలు విధించినట్లు జడ్జి తెలిపారు. 50,000 జరిమానా చెల్లించని పక్షంలో దోషి మరో 6 నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. విధంగా ఇక్కడ బెంగాల్లో ఈ విధంగా ట్రైనీ డాక్టర్పై జరిగిన ఈ విధంగా ఘాతకం, ఈ విధంగా ఆమెని అత్యాచారం చేసి చంపిన నేరంలో ఈ విధంగా నిందితుడికి మరణించే వరకు జీవిత ఖైదు విధించడం జరిగింది. ఈ విధంగా అక్కడి న్యాయస్థానం బాధితురాల తరపున అక్కడ న్యాయస్థానం వాళ్ళు ఇక్కడ లాయర్ మరణశిక్ష విధించాలంటే దాన్ని తోసిపుచ్చినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇది మరణదండన విధించాలన్న ప్రాసిక్యూషన్ను అభ్యర్థనను సియాల్దా అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి అనిర్బన్ దాస్ తోసిపుచ్చారు. అత్యంత అరుదైన నేరం కేటగిరీలోకి ఇది రాదంటూ యావజ్జీవ శిక్షను సమర్థించుకున్నారు. ఈ విధంగా అత్యంత అరుదైన నేరం కేటగిరీలోకి ఇది రాదంటూ యావజ్జీవ శిక్షను సమర్థించుకున్నారంటే ఈ విధంగా యావజ్జీవ శిక్ష ఖరారు చేశారు. ఈ విధంగా 50,000 పైన మరణశిక్ష వేయాల్సిందే, కానీ అక్కడ న్యాయస్థానము కొద్దిగా అలసత్వం వహించినట్టు చూడొచ్చు. ఈ విధంగా ఇక్కడ
మళ్ళీ ఘటనలు జరిగే అవకాశం ఉంటుంది మరణ శిక్ష విధించకపోతే. ఈ విధంగా ఇక్కడ ఈ నిందితుడికి ఇంకా జైల్లో పెట్టి ఇక మేపాల్సి వస్తుంది. ఏం లాభం, ఈయనకు శిక్ష పడదంటే లెక్క. సర్కార్ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ఇంటర్ విద్యాశాఖ. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని సర్కారు భావిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇంటర్ విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది. ప్రభుత్వ ఆమోదం లభిస్తే వచ్చే విద్యా సంవత్సరం 2025-26 నుంచి అమలు చేయాలన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 425 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా సుమారు 1.70 లక్షల మంది చదువుతున్నారు. కళాశాలలన్నీ నియోజకవర్గ మండలం కేంద్రాల్లోనే ఉండడంతో పలువురు విద్యార్థులు రోజు దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించాల్సి వస్తుంది. పొద్దున్నే భోజనం తెచ్చుకునే వీల్లేని వారు మధ్యాహ్నానికే ఇళ్లకు వెళ్ళిపోతున్నారు. సర్కారు జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం, జూనియర్ కళాశాలలో కూడా భోజనం ఏర్పాటు చేస్తున్నట్ట. ఈ విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ఇంటర్ విద్యాశాఖ. ఈ విధంగా ఇక్కడ మధ్యాహ్న భోజనం ఇక్కడ గురుకుల పాఠశాలలో అన్నం ఇక్కడ కలుషిత ఆహారం అందిస్తుంది, అక్కడనే నాణ్యమైన ఆహారం అందించలేకపోతుంది. అయినా మళ్ళీ ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందిస్తుందని ఇక్కడ సర్కార్ మరి ఈ విధంగా నిర్ణయం తీసుకుంది. వాళ్ళకే గురుకులంలో అదేవిధంగా మధ్యాహ్న భోజనం అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటికే కలుషిత ఆహారం ఇస్తుంది, వాళ్ళకి నిధులు సమకూరుస్తలేరనే వాదన వస్తున్న సందర్భంగా ఇక్కడ మనం సర్కార్ జూనియర్ కళాశాలలో కూడా మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని ఇక్కడ మరి వార్త చూడొచ్చు. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. కాళేశ్వరం కమిషన్ ఎదుట నేడు రామకృష్ణారావు గతంలో ఇచ్చిన అఫిడవిట్ ఆధారంగా ఆర్థిక అంశాలపై ఆయన్ను విచారించే అవకాశం, బహిరంగ విచారణకు రావాలంటూ మరికొందరు అధికారులకు నోటీసులు. నిధుల విడుదలలో నిబంధనల ఉల్లంఘనలు కమిషన్ దృష్టికి. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరు కానున్నారు. బహిరంగ విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు కమిషన్ సోమవారం సమన్లు పంపింది. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణాలకు సంబంధించి ఆర్థిక వ్యవహారాల విషయంలో గతంలోనే రామకృష్ణారావు కమిషన్ ఎదుట అఫిడవిట్ దాఖలు చేశారు. దాని ఆధారంగా ఆయనను జస్టిస్ ఘోష్ విచారించనున్నారు. ఆర్థిక శాఖకు చెందిన మరికొందరు అధికారులకు కూడా కమిషన్ నోటీసులు ఇచ్చింది. రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ అధ్యక్షుడు వి ప్రకాష్ బ్యారేజీల కాంట్రాక్టర్లను సైతం బహిరంగ విచారణకు పిలవనుంది. అనంతరం గత ప్రభుత్వంలోని పలువురు నేతలకు నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయి. లోపాలకు ఆధారాలు సిద్ధం. కాళేశ్వరం ఎత్తిపోతలలోని మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలకు సంబంధించి నిధుల విడుదలలో కాంట్రాక్టర్లను మార్చడంలో నిబంధనలను పాటించలేదని కమిషన్ దృష్టికి వచ్చినట్టు తెలిసింది. కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ సోమవారం నుంచి మళ్లీ విచారణను ప్రారంభించింది. తెలిసిన సమాచారం ప్రకారం ఈ దఫా బహిరంగ విచారణ చేయనున్న పలువురికి సంబంధించిన ప్రశ్నావళిని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ సిద్ధం చేసింది. విచారణ నిర్వహిస్తూనే సమాంతరంగా నివేదికను కూడా సిద్ధం చేస్తుంది. విధంగా కాళేశ్వరం కమిషన్ ఎదుటకు నేడు రామకృష్ణారావు గతంలో ఇచ్చిన అఫిడవిట్ ఆధారంగా ఆర్థిక అంశాలపై ఆయన్ను విచారించే అవకాశం, బహిరంగ విచారణకు రావాలంటూ మరికొందరు అధికారులకు నోటీసులు. నిధుల విడుదలలో నిబంధనల ఉల్లంఘనలు కమిషన్ దృష్టికి. ఈ విధంగా రామకృష్ణారావును విచారించే అవకాశం ఉంది. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఈ విధంగా జరిగిన అవకతవకలకు గాను ఇంకా విచారిస్తూనే ఉంది ఆ కమిషన్. ఇంకా తుది నిర్ణయాలు వెల్లడించలేకపోతుంది. ఇంకా కమిషన్ విచారణ అనేది ఇంకా పూర్తి కాలేదు. ఇంకా వివిధ అంశాలను పరిగణలోకి తీసుకొని ఇక్కడ ఆర్థిక అంశాలను ఏ విధంగా ఇక్కడ లోపాలు జరిగినాయి అన్నట్టుగా ఇక్కడ ఇంకా విచారణ జరుగుతున్నట్టుగా చూడొచ్చు. కాల్ అంతరాయం ఉండదిక. జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ మధ్య ఇంట్రా సర్కిల్ రోమింగ్ సదుపాయాన్ని కల్పించిన టెలికాం విభాగం మారుమూల ప్రాంతాల్లోనే కాదు కొన్ని సందర్భాల్లో నగరాల్లో కూడా మొబైల్ సిగ్నల్ అందడం లేదు. మనం వినియోగిస్తున్న నెట్వర్క్ కాకుండా వేరే నెట్వర్క్ సిగ్నల్ ఉన్నా మనకు ఉపయోగం ఉండదు. ఈ సమస్యకు పరిష్కారం ఇంట్రా సర్కిల్ రోమింగ్ ఐసీఆర్ సదుపాయాన్ని దేశంలో ఆవిష్కరిస్తున్నట్లు టెలికాం విభాగం సోమవారం ప్రకటించింది. ఐసీఆర్ ద్వారా జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు తమ సొంత సెల్యులార్ టవర్ల రేంజ్లో లేనప్పటికీ ఇతర టెలికాం నెట్వర్క్లను వినియోగించుకొని 4G సేవలను పొందొచ్చు. డిజిటల్ భారత్ నిధి BDN కింద ఏర్పాటైన టవర్ల ద్వారా ఈ సేవలు అందుతాయి. నిజంగా డిజిటల్ భారత్ నిధి DBN కింద ఏర్పాటైన టవర్ల ద్వారా ఈ సేవలు అందుతాయంట. అయితే ఒకవేళ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సిగ్నల్ లేకపోయినా ఎయిర్టెల్, జియో నెట్వర్క్ల ద్వారా కూడా ఇక్కడ బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఫోన్ మాట్లాడుకోవచ్చు. సిగ్నల్ లేకపోయినా ఇతర నెట్వర్క్ల ఆధారంగా కూడా మాట్లాడుకునే సదుపాయాన్ని తీసుకొస్తున్నారు అన్నట్టుగా చూడొచ్చు. అమెరికాల దుండగుల కాల్పులు, హైదరాబాద్ యువకుడి మృతి. ఈ విధంగా హైదరాబాద్లో ఇక్కడ ఉద్యోగం కోసం ఉన్నత చదువుల కోసం వెళ్ళి అక్కడ చదువుకుతున్న యువకుని ఇక్కడ కాల్పులలో మరణించినట్టుగా చూసుకోవచ్చు. అక్కడ దుండగులు మార్చి నుంచి నైని గనిలో బొగ్గు ఉత్పత్తి చేస్తామంటూ ఒడిషా సీఎం
మాగీకి లేఖ అందిస్తున్న బట్టి విక్రమార్క, పక్కన కిషన్ రెడ్డి. డిమాండ్కు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి పెంచాలి. రాష్ట్రాల బొగ్గు గనుల శాఖ మంత్రుల సమావేశంలో కిషన్ రెడ్డి. మార్చి నుంచి నైనీ బ్లాక్ ద్వారా ఉత్పత్తి. ఉప ముఖ్యమంత్రి బట్టి. దేశంలో డిమాండ్కు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం దేశంలో బొగ్గు ద్వారానే 72% విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందన్నారు. విధంగా మార్చి నుంచి నైనీ గనిలో బొగ్గు ఉత్పత్తి చేస్తామంటూ ఒడిశా సీఎం మాగీకి లేఖ అందిస్తున్న బట్టి విక్రమార్క, పక్కన కిషన్ రెడ్డి. డిమాండ్కు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి పెంచాలి. రాష్ట్రాల బొగ్గు గనుల శాఖ మంత్రుల సమావేశంలో కిషన్ రెడ్డి. మార్చి నుంచి నైనీ బ్లాక్ ద్వారా ఉత్పత్తి. ఉప ముఖ్యమంత్రి బట్టి. విధంగా రాష్ట్రంలో ఈ విధంగా బొగ్గు ఉత్పత్తి పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి తెలియజేస్తారు. ఈ విధంగా దానికి మార్చి నుంచి నైనీ గనిలో బొగ్గు ఉత్పత్తి చేస్తామంటూ ఒడిశా సీఎం మాగీకి లేఖ అందిస్తున్న బట్టి విక్రమార్క. ఈ విధంగా విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఎంతైతే అవుతుందో దానికి సంబంధించిన బొగ్గును అందిస్తామన్నట్టుగా డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలియజేస్తారు. ఈ విధంగా ఇక్కడ ఒడిశా సీఎంకు లేఖ అందిస్తారు. అది రాష్ట్రానికి బొగ్గు ఉత్పత్తిని అందిస్తామన్నట్టుగా చెప్పుకొస్తారు. అంటే మన దగ్గర బొగ్గు ఉత్పత్తి జరుగుతుందని మనం చూడవచ్చు. ఇక్కడ దేశంలో డిమాండ్కు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం దేశంలో బొగ్గు ద్వారానే 72% విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందన్నారు. ఆహ్లాదాల నిధి ఉంది, అందుకోగా రమ్మంటుంది. కడుచూపు మేర పచ్చటి పైట కప్పేసుకున్నట్లు కనిపిస్తున్న అడవి కనువిందు చేస్తూ అక్కడ నీలిరంగు పులుముకున్న నీటి కుంట, అల్లంత దూరాన వంపులు తిరిగిన ఎత్తైన కొండలు, వాటి మధ్య ఆహ్లాదపు అందాల నిధిని దోచుకోగా రారమ్మని ఆహ్వానిస్తున్నట్లు ఓ రహదారి మొత్తంగా ప్రకృతి కాంత పరవశిస్తున్నట్లుగా కనిపిస్తున్న ఈ చిత్రం మంచిర్యాల జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న గడుపూర్లోని జంగిల్ సఫారీలోనిది. పట్టణానికి 2.5 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. 20 కిలోమీటర్ల మేర అడవిలో విహరించేలా అటవీ శాఖ ఏర్పాటు చేసింది. న్యూస్ టుడే మంచిర్యాల సిటీ. అలాగా ఇక్కడ మంచిర్యాల జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న గడుపూర్లోని జంగిల్ సఫారీలోనిది ఈ విధంగా కనిపిస్తున్నట్టుగా చూడడానికి ఈ విధంగా ప్రకృతి ఆకర్షించే విధంగా కనిపిస్తుంది అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా అక్కడ అటవీ ప్రాంతం ఈ విధంగా ఉన్నట్టు మనం చూడొచ్చు. రైతు ఆత్మహత్యలపై భారస అధ్యయన కమిటీ ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసేలా 2 వారాల్లో నివేదిక కేటీఆర్. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు వ్యవసాయ సంక్షోభ పరిస్థితులపై భారస ఆధ్వర్యంలో అధ్యయనం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నేతృత్వంలోని ఈ కమిటీలో మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, జోగు రామన్న, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీలు కోమటిరెడ్డి, యాదవ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, సరసమై బాలకిషన్, అంజయ్య యాదవ్ సభ్యులుగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యలపై భారస అధ్యయన కమిటీ ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసేలా 2 వారాల నివేదిక కేటీఆర్. విధంగా రైతు ఆత్మహత్యలపై భారస అధ్యయన కమిటీలు ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ తరఫున. ఈ విధంగా ఓన్లీ ఇక్కడ ప్రభుత్వం చేసిన రైతుల సమస్యలు తీర్చలే వైఫల్యాల కారణంగా, ఈ విధంగా ప్రభుత్వ వైఫల్యాల కారణంగా రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలను కనుక్కోవడానికి, వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఇక్కడ ప్రతిపక్ష పార్టీ తరఫున ఇంకా రైతుల తరఫున ప్రశ్నించడానికి ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేసినట్లుగా కేటీఆర్ చెప్పుకొస్తారు. ఈ విధంగా ఇందులో మాజీ మంత్రులు ఈ విధంగా ఉన్నట్టు చూసుకోవచ్చు. ముఖ్యంగా వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నేతృత్వంలోని కమిటీలో మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, జోగు రామన్న, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీలు కోటిరెడ్డి, యాదవ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, రసమై బాలకృష్ణ, అంజయ్య యాదవ్ సభ్యులుగా ఉన్నట్లు పేర్కొన్నారు కేటీఆర్. ఈ విధంగా ఇది సంగతి. ఎవరు కాస్త ఆగండి, ఇంకొంచెం పని ఉంది. అధ్యక్షుడిగా చివరి గంటల్లో జో బైడెన్ క్షమాభిక్షలు మాకిరెడ్డి. ఈ విధంగా ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన సందర్భంగా ఇక్కడ బైడెన్ క్షమాభిక్ష కోరినట్టుగా చూడొచ్చు. ఆయన అధికారంలో జరిగిన అవకతవకలకు సంబంధించి అది ఇక్కడ ఇది సంగతిలో చూపించడం జరిగింది మాకిరెడ్డి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.